హలో అందరికీ. కాపర్ బాటిల్ ఎలా క్లీన్ చేయాలనేసి అయితే ఈరోజు నేను చూపిస్తానండి. ఇది క్లీన్ చేద్దామనేసి 1 వీక్ నుండి చూస్తున్నాను. నేను మా పిల్లలు పడుకున్నప్పుడే వీడియో షూట్ చేస్తానని చెప్పాను కదా, ఇంకా అలా అలా నాకు కుదరలేదు. క్లీన్ చేయడం అంటే ఎప్పుడో ఒకప్పుడు క్లీన్ చేస్తాను, వాళ్ళు ఆడుతున్నప్పుడు, కానీ ఇంకా వీడియో కూడా షూట్ చేయాలి కదా, అలా నాకు టైం పట్టిందండి. ఇవాళ అయితే మా పాప పడుకున్నప్పుడు చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలండి. ఇందులో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక టీ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. అంటే వంట సోడా ఉంటుంది కదా, మనం జనరల్గా కిచెన్లో యూస్ చేసేది, అది వేసేయండి. అండ్ అలాగే ఒక లెమన్ తీసుకోండి. లెమన్ తీసుకొని మొత్తం దాంట్లో స్క్వీజ్ చేసేయండి. లెమన్ జ్యూస్ అంతా చేసేసి ఆ తొక్కు ఉంటుంది కదా, దాన్ని కూడా అందులోనే వేసేయండి. ఒక పక్క హాట్ వాటర్ అయితే పెట్టుకోండి. స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టుకొని అవి బాగా వేడి చేయండి. అంటే మసులుతూ ఉండాలి. ఆ వాటర్ని అయితే బాటిల్లో పోసేయండి. మొత్తం నిండుగా పోయండి, హాఫ్ వరకు పోసి వదిలేయకండి. మొత్తం నిండా పోస్తేనే ఏంటంటే బాటిల్ అంతా పై వరకు చక్కగా క్లీన్ అయిపోతుంది. క్యాప్ పెట్టేసి ఒకసారి ఇలా షేక్ చేయండి బాటిల్ని. క్లాత్తో పట్టుకోండి, ఎందుకంటే బాటిల్ కాలిపోద్ది. సడన్గా బాటిల్తో చేత్తో పట్టుకోకండి. క్లాత్ తీసుకొని ఇలా షేక్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ½ అయితే పక్కన పెట్టేయండి. మ్యాక్సిమం ½ కంపల్సరీ పెట్టాలి. అలా అయితేనే బాటిల్ లోపలంతా చక్కగా క్లీన్ అవుతుంది. ½ తర్వాత క్యాప్ తీసేసి వాటర్ పారబోస్తున్నాను చూడండి. వాటర్ అయితే చాలా డర్టీగా వచ్చాయండి. గ్రీన్ కలర్లో కూడా వచ్చాయి కొన్ని వాటర్. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ గ్రీన్ కలర్లో అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఈ బాటిల్ని ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాము. అదే మనం ఏదైతే వేసామో అదే నిమ్మ చెక్క తీసుకొని దానికి లిక్విడ్ పూసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా క్లీన్ చేసేసుకొని వాటర్తో ఒక మ్యాక్సిమం 3-4 టైమ్స్ క్లీన్ చేయండి. ఎందుకంటే అది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మనం లిక్విడ్తో క్లీన్ చేసాం కదా, మళ్ళీ లోపలంతా అది సాల్ట్ ఇంకా నిమ్మకాయ వేసాం కదా, రసం పిండాం కదా, అది కొంచెం స్మెల్ వస్తుంది. అందుకే ఒక 3-4 టైమ్స్ క్లీన్ చేయండి. లోపల బాటిల్ క్లీన్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో ఒకసారి క్లీన్ చేయండి. నేను అది మిస్ అయింది వీడియో షూట్ చేయడం అయితే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్